సత్యయుగంలో బద్రీనాథుడికి వైభవం, త్రేతాయుగంలో రామనాథుడికి వైభవం, ద్వాపర యుగంలో ద్వారకానాథుడికి వైభవం, ఈ కలియుగంలో జగన్నాథుడికి వైభవం. మనకి వివిధ ప్రదేశముల యొక్క మాహాత్యం చెప్తూ భగవంతుడు శ్రీరంగ క్షేత్రంలో నిద్రలేస్తారు, బదరీ క్షేత్రంలో తపస్సుని ఆచరిస్తారు, ద్వారకలో అలంకరణ చేసుకుంటారు, అయోధ్య నుంచి పరిపాలన చేస్తారు, జగన్నాథపురిలో నైవేద్యాన్ని స్వీకరిస్తారు అని చెప్తారనమాట. అటువంటి క్షేత్రం కలియుగంలో మహోత్కృష్టమైన క్షేత్రంగా జగన్నాథపురి పురుషోత్తమ క్షేత్రము అని అంటారు. అటువంటి పురుషోత్తమ క్షేత్రంలో బ్రహ్మగారు ఒక గొప్ప తపస్సుని ఆచరించారట.